ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్ అండి. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన మరణాతలు. అందరూ బాగున్నారు కదండి. మరి ఈరోజు కూడా దేవుడు చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఎంతగానో మీరు ప్రతి దినం కూడా మా వాక్యాలు వీక్షిస్తూ ఎంతగానో మీరు బలపడుతూ మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. శరణతుడా మహోన్నతుడం సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదునైనా, ఏ మంచితనం లేదునైనా, నాలోని మానవ స్వరాన్ని మరుగుపరిచి మీరే మీ దైవస్వరంతో సూటిగా తేటగా మాట్లాడండి. వినే చెవులను పరిశీలించే హృదయాల్ని నాకు మాకు అందరికీ దయచేయండి. నా నోట మీ మాట ఉంచినైనా నీ బిడ్డలైన వారందరితో తండ్రి మీరే మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నైనా. నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించండి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా తండ్రి, ఏ బిడ్డలకు ఏ మాటలు అవసరమైనావు ప్రభా, నా నోరుని మీరు వాడుకుని ప్రభా. యేసయ్య నన్ను మీరు వాడుకుని ప్రభా తండ్రి ప్రభా, మీరే నీ బిడ్డలతో మాట్లాడమని ప్రభా. కావలసిన వర్తమానం మీరు అందించి బలపరిచి ఆశీర్వదించి ఆదరించి మహిమ పొందుకోమని ప్రభా. నీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసునామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఆశ. ఏంటండి మన అంశము? ఆశ. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఆశ అనేది మనం చూస్తూ ఉంటాం. నాకు ఇలాంటి ఇల్లు కావాలి, నాకు ఇలాంటి బంగారు వస్తువులు కావాలి, నాకు ఇలాంటి నగలు కావాలి, ఇలాంటి మేడమిద్దెలు కావాలి, ఆస్తులు కావాలి అని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన ఆశలు కలిగి జీవిస్తూ ఉంటారు. ఆశపడడం తప్పు కాదు, కానీ దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి. ఈ భూమి మీద నీకేం కావాలి? ఇల్లు కావాలా? నీ కుటుంబానికి నీ బిడ్డకి ఉద్యోగం కావాలా? నీకు మంచి సంపాదన కావాలా? అన్నీ నేను ఇస్తాను, కానీ మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదకండి. ఈ భూమి మీద మీకు కావాల్సినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఏమో మనం ఏం చేస్తున్నామండి? ఈ లోకాన్ని వెతుకుతున్నాం, ఈ లోకంలో ధనాలు కోరుకుంటున్నాం, ఈ లోక ఆశల్లోనే మనం పడిపోతున్నాము. దేవుడు పెట్టుకోమంటున్న ఆశలు కాకుండా శరీరాశలు మనలో ఎక్కువైపోతున్నాయి, నేత్రాశలు ఎక్కువైపోతున్నాయి, జీవటమ్మములు మనలో ఎక్కువైపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, ఈ ఆశ కాదు. మనం కావలసిన ఆశ, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఆశలు కొన్ని ఉన్నాయి. ఆ ఆశ మనం కలిగి ఉండాలి. ఈరోజు నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించాలన్న ఆశ మనం కలిగి ఉండాలి. క్రైస్తవులకి విరోధులుగా ఎంతోమంది మారిపోయారు. వారందరి కొరకు భారం కలిగి వాళ్ళు నశించిపోవాలని కాదు ప్రభా. సౌలు లాంటి దుర్మార్గుని నువ్వు పౌలుగా మార్చావు కదా ప్రభా. నీ సమయమున ప్రతి బిడ్డని నువ్వు రక్షించు ప్రభా. ప్రతి నాలుక యేసయ్య దేవుడని ఒప్పుకోవాలి ప్రభా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలి ప్రభా అని మనం అందరం కూడా ఏం చేయాలంటే అటువంటి ఆశతో మనం దేవుని సన్నిధిలో ఆయన్ని మహిమపరిచేవారిగా మనం అందరం కూడా ఉండాలి. వాక్యం విన్న దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ప్రతి క్రైస్తవుడికి కొన్ని విధములైన ఆశలు ఉండాలి. ఆ ఆశలు ఏంటో ఈరోజు వాక్య లేఖనాల ద్వారా మనము ధ్యానించుకుందాం. మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే 146వ కీర్తన 5వ చరణంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఈరోజు నీ భార్య మీద నీవు ఆశ పెట్టుకుంటున్నావేమో, నీ భర్త మీద నీవు ఆశ పెట్టుకుంటున్నావేమో. నా పిల్లలు బాగా చదివేసి నాకు మంచి ఉద్యోగం చేసి నన్ను పోషిస్తారు, నన్ను బాగా చూసుకుంటారు, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారని నువ్వు ఎవరెవరి మీద
ఆశపడుతున్నావేమో, ఆశ పెట్టుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు, కానీ నీ కోరికను సిద్ధింపచేసే దేవుడు, నీ ఆశను తీర్చే దేవుడు మన నజరేయుడైన యేసు ప్రభువారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశిస్తే ఆశలన్నీ తీర్చే దేవుడు మన దేవుడు, ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. మరి నీ ఆశ ఎవరి మీద పెట్టుకుంటున్నావు? నా భర్త నన్ను జీవితాంతం చూస్తాడని ఆశతో నువ్వు ఉన్నావేమో, నా తల్లిదండ్రులు చూస్తారని ఆశతో నువ్వు ఉన్నావేమో. కానీ ఎవ్వరూ మనతో శాశ్వత కాలం ఉండరు, కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడువక, ఎన్నడూ నిన్ను మరువక కాపాడే దేవుడు తల్లి అయిన మరుచునేమో, తండ్రి అయిన విడిచినేమో, నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడు మన యేసు ప్రభువారండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు. ఈ లోకంలో ఎవ్వరు కూడా కన్న బిడ్డ కొరకు తల్లి ఎంత మాత్రం ప్రాణం పెట్టలేదండి. మరి బైబిల్లో వాళ్ళ ఆకలితో, కరువుతో బాధపడుతున్న రోజుల్లో మరి సొంత పిల్లల్ని కూడా చంపుకుని తినేటువంటి దినాలు మనం చూసాము. అలాంటి తల్లులను కూడా మనం చూసాము. అలాంటి తల్లిదండ్రులు మనం ఈ లోకంలో ఎంతోమందిని చూసాము. కన్న బిడ్డలు చంపుకున్న వారిని చూసుకున్నాము. అలాగే కట్టుకున్న భర్తని, కట్టుకున్న భార్యని కూడా చంపిన వాళ్ళని చూసాము. ఈ లోక ప్రేమలు అలా ఉంటాయి, కానీ నిజమైన మన యేసు ప్రభువారి ప్రేమ ఎవరిని దేవుడు చంపలేదు, కానీ మనందరి పాపముల నిమిత్తము ఏమి మనం ఆయన కొరకు చేయకుండానే, ఏది మనల్ని నుండి ఆశించకుండానే మన దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్నే బలి ఇచ్చారండి. ఈరోజు అటువంటి దేవుడిపై నువ్వు ఆశ పెట్టుకోవాలి. నా దేవుడు నన్ను చూస్తాడు, నా దేవుడు నన్ను విడువడు అని ఈరోజు దేవునిపైన ఆశ పెట్టుకోవాలి. ఎటువంటి ఆశ మనం కలిగి ఉండాలంటే, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఆశలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవునిని గూర్చిన ఆశ మనకు ఉండాలి. దేవుని వాక్యాలు విందాము, దేవుని పాటలు నేర్చుకుందాము, దేవుని పరిచర్య మనం చేద్దాము, దేవుని సేవకులకి సహకారులుగా మనం ఉందాము. అలాంటి ఆశలు మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలామందికి దేవుని గూర్చిన ఆశ కన్నా లోక విషయాలు తెలుసుకుందాము, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వారి మధ్యలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవే మనం ఆశలు, అనాలోచనలతో ఎక్కువ ఉంటున్నాము. దేవుడి సన్నిధికి వచ్చినా కూడా కొంతమంది ఆలోచనలతో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని గూర్చిన ఆశ మనం అందరం కలిగి ఉండాలి. భక్తుడైన దావీదు గారు అంటున్నారు ఏమనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 42వ కీర్తన 1-2 చరణాల్లో ఈ మాటలు చక్కగా రాయబడి ఉంటాయండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో నా ప్రాణము దేవా నీ కొరకు అటు రీతిగా ఆశపడుచున్నది. ఎంత చక్కని మాట. మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాం మనము. ఈరోజు దేవుని కొరకు అటువంటి ఆశ, అటువంటి తృష్ణ మనం కలిగి ఉన్నామా? దేవుని గూర్చిన ఆశ మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనం వినాలనేటువంటి ఆశ. బెరాక సంఘస్థులు అంటండి, పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు రాసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి అది ఎంతవరకు కరెక్ట్ అని మరి ఏం చేసేవారంటండి, మళ్ళీ వాటిని ఎవరు వేసుకునేవారు. ఇప్పుడు మనం వినడమే కష్టం అనుకుంటున్నాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ బైబిల్ తెరుస్తామండి. కానీ దేవుని గూర్చిన ఆశ మనం అందరం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని కొరకు ప్రయాస పడతారో ఆ ప్రయాసం ఎంత మాత్రం వ్యర్థం కాదు. దేవుని గూర్చిన ప్రయాస ఎంత మాత్రము వ్యర్థం కాదు. ప్రతి వానికి వాని క్రియల చెప్పున ఈ లోకంలో పనిచేసే వారికి జీతం ఇవ్వకపోవచ్చు, కానీ మన దేవుడు ప్రతి వానికి వాని క్రియల చెప్పున నువ్వు ఎంత పరిచర్య చేసావు, ఎంత దేవుడి కోసం ప్రయాసపడ్డావు, ఎన్ని విధాలుగా నువ్వు దేవుని కొరకు శ్రమ పడ్డావు, ప్రతిదీ దేవుడు వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను జీతం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు దేవునిని గూర్చిన ఆశ నీకుందా? దేవుని గూర్చిన ప్రయాస నీకుందా? నీ ఆశలు దేనికోసం? ఈ లోకంలో డబ్బు సంపాదించాలన్నా, ఈ లోకంలో ఏదో చెయ్యాలన్నా కాదు, కానీ నీ ఆశ ఏమై ఉండాలంటే అనేక మంది కొరకు నువ్వు దేవుని సన్నిధిలో అంగలార్చే బిడ్డగా ఉండాలి. దేవుని గూర్చిన ఆశ నీలో రగులుకోవాలి. అప్పుడే మనం మరింతగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాము. ఈ లోక ఆశలన్నీ వ్యర్థమండి. ఈ శరీర ఆశలో
బానిసైపోయిన వాళ్ళు ఎంతోమంది తిరిగి వాళ్ళ రోగాలు తెచ్చుకుంటారు, కానీ ఎంత మాత్రం కూడా అది ఎంత మాత్రం వాళ్ళకి దీవెన మాత్రము కాదు. నేత్రాశకి అన్నీ చూసి వద్దామని వెళ్ళిన దీన కుటుంబాలే పతనమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదో చూద్దామని వెళ్తున్నావేమో, ఆ ఆశలు మనకొద్దు. నీ శరీరంతో నువ్వు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావేమో, నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. గ్రహించాలి, ఈ శరీరాశలు మనకొద్దు, ఈ నేత్రాశలు మనకొద్దు. దేవునిని గూర్చిన ఆశ మనం అందరం కలిగి ఉందాము. దేవుని పని మనం చెయ్యాలి, దేవుని గూర్చిన ఆశ, దేవుని కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. దేవుడు నీకు ఏ టాలెంట్ ఇస్తే ఆ టాలెంట్ని దేవుని కొరకే మనం ఉపయోగించాలి. నీకు డ్రాయింగ్ టాలెంట్ ఇచ్చారా, మంచి మంచి పిక్చర్స్ వేసి ఏసైని మహిమపరచాలి. అలాగే దేవుడు నీకు చక్కగా రాసే టాలెంట్ ఇచ్చారా, అనేకమైనటువంటి బుక్స్ రాయాలి. మీరు దేవుని గూర్చిన మాటలు అనేకమైన బుక్స్ కింద రాసి దేవుని కొరకు మీరు అందించాలి. మీకు దేవుడు చక్కని స్వరం ఇస్తే పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇంకా నేను కొత్త కొత్త పాటలు నేను రాయాలి, నా ద్వారా దేవుని నామానికి మహిమ రావాలని మనలో ఒక ఆశ అనేది ఉండాలి. దేవుడు మీకు చక్కగా సాక్ష్యం, కొంతమంది అందరూ చెప్పలేరండి, సాక్ష్యం ఒక్కొక్కరు చెప్తే వినబుద్ధి అవుతుంది, కన్నీరు వస్తుంది. అలాంటి సాక్ష్యాన్ని, బలమైన సాక్ష్యాన్ని నువ్వు మరుగుపరచకూడదు, కానీ అనేక మందిలోకి వెళ్ళి నీ బలమైన సాక్ష్యాన్ని బలంగా నువ్వు దేవుని కొరకు చెప్పి దేవుని కొరకు నువ్వు వాడబడాలి. ఏదో ఒక పని నువ్వు దేవుని కోసం చేసి దేవుని గూర్చిన ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ లోక ఆశలు, ఈ లోక ఆలోచనలు మనకి వ్యర్థమండి. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు, కానీ మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇది దేవుని కృపే. ఈరోజు ఇలా ఉంచిన దేవుని కొరకు నువ్వు వాడబడాలి. ఈరోజు అనేక మంది కరోనాలో చనిపోయినప్పటికీ, ఈ లోకంలో తల్లి గర్భంలో అనేక కోట్ల కొద్ది స్పెర్మ్స్ వస్తున్నప్పటికీ దేవుడు నీ రూపాన్ని ఎంచుకున్నాడంటే నీ ద్వారా ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడనే కదా. మరి అనేక మంది నశించిపోయినప్పటికీ, భూకంపాల ద్వారా, అనేక మంది తుఫాల ద్వారా, వరదల ద్వారా, కరోనాల ద్వారా నశించిపోయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను సజీవంగా ఉంచాడంటే ఆయన చిత్తంలో నీవు ఉన్నావనే కదా, ఆయన ఆశ నువ్వు తీరుస్తావనే కదా. ఈరోజు దేవుని సువార్తను మనం ప్రకటించాలి. దేవుడు పనిని గూర్చిన ఆశను మనం కలిగి ఉండాలి. మరి అనేక మంది నశించిపోతున్నారండి, దేవునికి విరోధులు ఎంతోమంది ఉన్నారు. వారందరి కోసం మనం ఏం చేయాలంట, ఆశతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని వాక్యం మీద. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటండి రెండంచుల కల ఖడ్గము. అంటే నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేసావని నిన్ను ఖండిస్తుంది. నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆదరణ కలిగించే మాటలు కూడా ఈ వాక్యం నీకు అందిస్తుంది. నేను ప్రేమిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, తల్లిలా నీకు తోడుగా ఉంటుంది, తండ్రిలా నీ వాక్యమే ఏం చేస్తుందంట, బలపరిచేది ఈ వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు అంటారు, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది, నా బాధలలో నాకు అది నెమ్మదిని కలిగించేది అని చక్కని మాటలు భక్తులు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనకి ధైర్యాన్ని పుట్టించేది. ఆ వాక్యమును బట్టే మనం ఆశ పెట్టుకోవాలి. అబ్రహాము గారికి పిల్లలు లేరండి, కానీ దేవుడు వాక్యం చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, దేవుని మాటే దేవుని వాక్యము. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ సంతాన్ని ఇసుక రేణువులలో విస్తరింపచేస్తాను. ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు దేవుడు, నీ సంతానాన్ని ఈ విధంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. అప్పటికి ఇతని వయసు ఏమో మరి 100 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా భార్య వయసు అయిపోతుంది, ముసలి వాళ్ళు అయిపోయారు, వీళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ అయిపోయినాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా వాళ్ళని బలపరుస్తున్నాడు. అయితే ప్రభువా ఇది మాకు పిల్లలు పుట్టే సమయం కాదు, ఎందుకు మమ్మల్ని ఇంకా ఆశ పెడుతున్నావా అని వాళ్ళు వదిలేదు. కానీ ఆ వాక్యం అందే, ఆ వాక్కునందు వాళ్ళు ఆశ పెట్టుకొని మరింతగా దేవుని అందు విశ్వసించారు కనుక ఆ ఆశ నెరవేరింది. ఆశ గల ప్రాణంను దేవుడు తృప్తిపరిచాడు. దేవుడు వారికి నవ్వును పుట్టించాడు. ఇస్సాకు గారిని దేవుడు వాళ్ళకి కుమారుడిగా దేవుడు అనుగ్రహించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటున్నావు? నువ్వన్నీ కోల్పోయిన వేళ దేవుని వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకో. దేవుడు నీతో ఏం మాట్లాడాడో, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో అది నువ్వు నమ్మినప్పుడు
నమ్మినప్పుడు గొప్ప మేలు నువ్వు చూస్తావు. నువ్వు నమ్మినప్పుడు గొప్ప కార్యం దేవునిలో చూస్తావు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను తలదించుకునేలా చేసే దేవుడు కాదు, నిన్ను తలెత్తుకునేలా దేవుడు చేసే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు. ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు విదుతూ వచ్చావో, అక్కడే దేవుడు నిన్ను ఘనపరిచి హెచ్చించి ఉన్నతమైన స్థితిలో దేవుడు నీ తలనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న స్థితిలో ఉన్న దావీదునే దేవుడు మహారాజుగా కూర్చుంటబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్కు మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు 119వ కీర్తన 74వ వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. భక్తులైన దావీదు గారు అంటున్నారు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. ఈరోజు మనం దేని మీద ఆశ పెట్టుకుంటున్నాము? నా పిల్లలండి మంచి ఉద్యోగాలు చేసి, మంచి ఇంజనీర్ జాబులు చేసి, నా బిడ్డలు నన్ను చూసేస్తారు, నాకు ఇల్లు కట్టేస్తారు, ఇవి నీ ఆశ ఏమో. కానీ వద్దు, నీ పిల్లలు నిన్ను చూడాలన్నా కూడా నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడే నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుని వాక్యం నమ్మదగినది, ఆయన వాక్యమే గొప్పది, నిన్ను ఆదరించేది, నిన్ను ప్రేమించేది. కనుక నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మేమైతే దేవుడి సేవలోకి పిలిచేటప్పుడు ఒక్క వ్యక్తి కూడా లేదండి. ఈ సంఘాన్ని మా కుటుంబంతో ఇలా నడిపించుకోవాలా ప్రభు అంటే దేవుడేమో మాట్లాడుతున్నాడు. పిలిచిన దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు వాక్యం ద్వారా బలపరిచేవాడు, దేవుడు మాట్లాడేవాడు. ఆ సేవా పిలుపుని దేవుడు పిలుచుకున్నాడు కనుకనే ఈరోజు కుటుంబానంతటినీ కూడా, మా కుటుంబానంతటినీ కూడా బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పనికై ఆయన అనేక చోట్ల దేవుడు ప్రసంగాలు ప్రసంగించడానికి, దేవుని కొరకై మమ్మల్ని వాడబడడానికి దేవుడు ఎంతగానో మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. గల కారణం ఏంటంటే, ఈరోజు పిలుచుకున్న దేవుడు అయ్యా, ఇలాంటి చిన్న సంఘంగా ఉండిపోవడం నీకు ఇష్టం కాదు కదా అని అంటే దేవుడు వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు బలపరుస్తూ దేవుడు మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని హెచ్చించే దేవుడు అండి. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మీదే ఆశ పెట్టుకోవాలి. దేవా, నువ్వు మమ్మల్ని పిలుచుకున్నావు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మా ఆశ నువ్వు తీర్చగల దేవుడు అని దేవుని పైన మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని ముందుకి నడిపిస్తుంది. మరి మనం ఏం చెయ్యాలన్నా కూడా, ఎలా నడుచుకోవాలన్నా కూడా ఈ వాక్యమే మనకు నేర్పిస్తుంది. కనుక ఆయన వాక్యం మీదే మీరు ఆశ పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మాకు చిన్న వయసు నుంచి దేవుడు వాడుకున్నాడండి. దేవుడు అనేక సార్లు మాతో మాట్లాడాడు. ఆ మాటలు బట్టి ప్రార్థన చేయగా దేవుడు అనేక చోట్ల బహుబలంగా వాడుకుంటున్నాడు. దేవుడు వాక్కు శక్తిని ఇచ్చి ఈ విధంగా దేవుడు నన్ను, మా చెల్లిని, మా కుటుంబాన్ని కూడా దేవుడు పిలుచుకుని ఆయన సేవలో ఆయన నామ మహిమార్థమై వాడుకుంటున్నాడు. దేవుడు మాట్లాడాడు మాతో చిన్న వయసులోనే అభిషేకించి, దేవుడు మాతో మాట్లాడాడు, మీరు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ వెలుగు కలుగుతుంది అని. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగానే అనేక మంది ఫోన్లు చేసి మేము చాలా బలపడ్డామండి, ఈ మాటల ద్వారా మేము చాలా రక్షింపబడ్డాము, చాలా ఆదరణ పొందుకున్నామని అనేక మంది దేవుని మాటలు బట్టి మరి ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది? మా మాటలు అయితే వ్యర్థమే. మేము మాట్లాడితే ఎవ్వరూ ఆదరణ పొందరు, ఎవరు మేలులు పొందుకోలేరు, ఎవరు కార్యాలు చూడలేరు. కానీ దేవుడి మాటలు శక్తివంతమైనవి. అనేకులలో ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు, మీ మాటలు బయలు వెళ్ళుట తోడనే అనేకులలో వెలుగు కలుగుతుంది అని. ఆ మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడానికైనా నరుడు కాదు, అయినా నరపుత్రుడు కాదు, కానీ దేవుడైనా ఏ మేలైనా మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. అందుకే మరి దేవుడు మాట ఇచ్చాడు,
ఇచ్చిన దేవుడు కొన్ని రోజులు అయిపోయి ఉంటాయి, కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటాయి, కానీ ఆ మాటలు దేవుడు ఇప్పుడు నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు తగిన సమయమందు వాటిని నెరవేర్చి నేను గొప్పగా హెచ్చించడానికైనా సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుని మాటలు ఆదరించేవి, ప్రేమించేవి కనుక వాటి మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ వాగ్దానములు దేవుడు నీ జీవితంలో నెరవేర్చే సమయం వస్తుంది. ఆ సమయం కొరకు నువ్వు వేచి చూసి ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు ఆశ పెట్టుకున్నారో అలా దేవుని పైన నువ్వు ఆశ పెట్టుకో. నీ ఆశ ఎంత మాత్రం కూడా నిరాశ దేవుడు కానివ్వడు. నీ ఆశని నెరవేర్చే సమయము దగ్గరలోనే ఉంది. దేవుడు నీ ఆశలన్నీ కూడా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యం మీదే ఆశ పెట్టుకోవాలండి. మూడవదిగా దేవుని మందిరం మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? దేవుని యొక్క మందిరం మీద మనం ఆశ పెట్టుకోవాలి. మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే 84వ కీర్తన 2వ వచనంలో 2వ చరణంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ భక్తులు చెప్తున్నారేమనంటే, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేనికి ఆశపడుతుంది? మనమైతే అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి మన ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంటుంది కదండి. ఎంతగానో తొందరగా రెడీ అయిపోతాం, మన సూట్ కేసులు రెడీ చేసుకుంటాం. ఎందుకంటే అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే సినిమాకి వెళ్ళడానికి మీ భర్త రెడీ అవ్వమంటే గబగబా ఏం చేస్తారండి? రెడీ అయిపోతూ ఉంటారు. చాలామంది ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళడం అంటే, ట్రిప్పులకు వెళ్ళాలంటే ఎంతగానో సంతోషించి మరి అన్ని లగేజ్లు గబగబా రెడీ చేస్తారు. కానీ యేసయ్య సన్నిధికి వెళ్ళాలంటే వెళ్దాంలే, వద్దాంలే, ఇంకా పాటలు జరుగుతాయి, ఇంకా ప్రార్థనలు జరుగుతాయి, ఇంకా ఆరాధనే కదా జరుగుతుంది, ఇంకా వాక్యం ఏం మొదలు పెట్టరు కదా అని నెమ్మదిగా వస్తారు. మగ్ధలేని మరి అంటండి, నేనే మొదటిగా దేవుని చూడాలనే ఆతృతతో తెల్లవారుజామునే ఆమె ఏం చేసింది? దేవుని చూడాలన్న ఆశతో వచ్చింది. ఈరోజు మనం కూడా దేవుని చూడాలన్న ఆశ మనలో ఉండాలి. మరి ముందుగా దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? ఆదివారం దేవుని సన్నిధిలో మొదటిగా నేనే ఉండాలి. డోర్ తెరవగానే ముందు నేనే వెళ్ళాలనే ఆశ మనం అందరం కూడా కలిగి ఉండాలి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని భక్తులు చెప్తున్నారు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఎందుకు యేసయ్య మందిరంలో ఏముందని అనుకుంటారేమో, ఈ లోకంలో ఎక్కడ దొరికిన సంతోషము, సమాధానము, మరి సంపూర్ణ సంతోషములు ఈ మందిరంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణ సంతోషములు కలవు దేవుని మందిరంలో. నువ్వు ఏదడితే అది పొందుకునే, మరి ఈ యొక్క మందిరము ఏదడితే అది పొందుకునేటువంటి స్థలం అండి. దేవుని వాక్యం ఉంటుంది, ఇది నేను కోరిన స్థలము, ఎక్కడైనా నేను నివసించదను. దేవుడు నివసించే స్థలంలోకి నువ్వు వచ్చి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, అడుగుడి నేను మీకు ఇయ్యబడును. ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి నువ్వు ఏది అడుగుతావో అది తప్పకుండా నువ్వు పొందుకుంటావు. అడిగిందల్లా నువ్వు మేలు చూస్తావు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని మందిర ఆవరణంలోకి రావాలి. నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేనని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి నువ్వు అడిగిన వాటినల్లా నువ్వు పొందుకుంటావు. ఈరోజు దేవుని మందిరమును గూర్చిన ఆశ మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఆయన మందిరంలో మనం ఏదడితే అది పొందుకుంటాము. ఈ ఆశ మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఈ లోకంలో ఒక సినిమా హాల్లో కూర్చుంటే 2 hours నువ్వు హ్యాపీగా ఉంటావేమో. బీచ్లో కూర్చుంటే నువ్వు ఎన్ని అవర్స్ అక్కడ స్పెండ్ చేస్తే అంత టైం మాత్రమే నువ్వు హ్యాపీగా ఉంటావేమో. ఒకవేళ నీవు ఎక్కడ ముందు తాగే వాళ్ళు అవ్వచ్చు, ఎంతో ఎంజాయ్గా వాళ్ళ లైఫ్లో స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. ఆ యొక్క టైంలో మాత్రమే హ్యాపీనెస్. కానీ యేసయ్య నమ్ముకున్న నీవు, యేసయ్యకి సమయం ఇచ్చిన నీవు ఎప్పటి వరకు మనం ఏం చేస్తామంటండి? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము. నువ్వు బయటికి వెళ్ళినా కూడా ఇదే ఆనందం దేవుడు నీలో నింపుతాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ సంపూర్ణ సంతోషం నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా భక్తులైన వారిలాగా నువ్వు కూడా దేవుని మందిర ఆవరణంలో రావడానికి ఆశ కలిగి వచ్చినప్పుడు నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక్కడ చెప్తున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము
ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. ఆయనలో ఎంత ఆనందం ఉంటే ఈ మాటలు రాయగలిగారు. ఈరోజు దేవుని కొరకు మనలో ఆ ఆనందము, ఆ యొక్క ఆశ కనిపిస్తుందా? దేవుని పని చేయాలన్న ఆశ మనకు కనిపిస్తుందా? దేవుని కొరకు మనం ఏదైనా సరే ఇప్పటికిప్పుడు వచ్చి దేవుని నమ్ముకుంటే నేను చంపేస్తానంటే మనం ఏం చేస్తామండి? వెంటనే అబద్ధం ఆడేస్తాం. నేను దేవుడిని నమ్ముకోలేదు, నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు అంటాం కదండి. కానీ దేవుని గూర్చిన ఆశ, దేవుని కొరకై మనము ఆయన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా కూడా నాకు లాభమే అన్నారు పౌలు గారు. అటువంటి భక్తి మనం చేసేవారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నాం మనం అందరం కూడా దేవుని మందిరమును గూర్చిన ఆశ మనము కలిగి ఉండాలి. మరి ఎలా అంటే ముందుగా మనం వెళ్ళాలనే ఆశ మనం కలిగి ఉండాలి. ఒక స్టూడెంట్ మనం చూసినట్లయితే టీచర్ కొడతారనే భయంతో ముందుగా వాళ్ళ పేరెంట్స్ని ఎలా కంగారు పెడతారండి? రోజు పిల్లలు పొద్దున్నే చాలా కంగారు పెడతారు. ఇది పెట్టావా, అది పెట్టావా అని వాళ్ళు లెగడు లేటుగా లెగిస్తారు. కానీ లెగిసిన వెంటనే అప్పటి నుంచి మొదలు పెడతారు గొంతులు వేయడం కదండి పిల్లలు. అలా చేసి, ఎందుకంటే టీచర్ వాళ్ళు కొడతారనే ఒక భయం. ఆఫీస్కి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు కూడా, ఆ జాబ్ చేసే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. నేను పలానా టైం కల్లా నేను అక్కడ లేకపోతే మరి నా జాబ్ ఏమవుతుందో అనేటువంటి భయం, మరి వాళ్ళ పై వాళ్ళు ఏమంటారు అనేటువంటి భయం, వాళ్ళ మేనేజర్లు ఏమంటారని భయం. ప్రతి ఒక్కరికి భయం ఉందండి. క్రైస్తవులు మనం చెప్పుకున్న మనలో భయం లేదు. కానీ మనం అందరం కూడా భక్తుడైన దావీదు వారి వలె నీలో భయం ఉండక్కర్లేదు, కానీ ఆశ ఉండాలి. ఆశతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఏదైనా మనం ఇష్టంగా ఉన్నప్పుడు ఇష్టమైన దానికోసం ముందుగా మనం ఎలా వెళ్తామో అలా దేవుని పైన అంత ఇష్టం పెట్టుకుని ఆ ఆశతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆశను తీర్చి దేవుని జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. మరి ఎరిక్ లిడిల్ అనేటువంటి ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి ప్యారిస్ దేశంలో మరి ఆయన గేమ్ ఆడాలన్నమాట. ఒలింపిక్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు పరుగు పందాల్లో మరి ఆయన రన్నింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన చాలా బాగా ఆడతారు. అయితే ప్యారిస్ దేశం ఆ యొక్క సందర్భంగా ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది. నువ్వు ఆడాలి మన దేశంకి, నిన్ను ఎన్నుకోవడం జరిగింది. నువ్వు ఆడి మంచిగా గోల్డ్ మెడల్ సంపాదించి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే నేను ఎంత మాత్రం ఆడను అని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఆ యొక్క దేశం కోసం ఆడాలి, నా పేరు అనేక మందిలో మారుమ్రోగిపోతుంది అని ఆశ కలిగి ఉంటారు కదండి. అలా ఆడాలని అంటే ఆ ఛాన్స్ని ఎవరు వదులుకోరు. కానీ ఎరిక్ లిడిల్ వదులుకున్నారు ఆ ఛాన్స్. ఎందుకంటే ఆడవలసిన రోజు ఆదివారం రావడం జరిగింది. ఆదివారం వచ్చింది, అది ప్రభు దినము. నేను ఎంత మాత్రం ఆ దినమున ఏమి కూడా నేను చేయను, ఇలాంటి గేమ్స్ ఏమి ఆడను. అది ప్రభు దినం, నేను దేవుని సన్నిధిలోనే ఉండాలనే ఆశ నాలో ఉంటుందని ఆయన దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా అన్నారు దేశద్రోహివి, ఇలాంటి పని చేసావేంటి అని అనేక మంది అనేక విధాలుగా మాట్లాడారండి. కానీ ఆయన ఏమి పట్టించుకోలేదు. దేవుని కొరకు వాటన్నిటిని నింద వంద అన్నారంటండి. ఈ దేవుని కోసం మనం ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి. అయితే అన్నీ కూడా భరించాడు, వెళ్ళిపోయాడు. నా దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నా దేవుడు మరొకసారి నాకు ఇస్తాడని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మరొకసారి ఛాన్స్ వచ్చిందంట. నువ్వు బాగా ఆడతావు కాబట్టి నువ్వు రిజెక్ట్ చేసినావేమి మేము మనసులో పెట్టుకోకుండా మరొక ఛాన్స్ నేను మీకు ఇచ్చాను. అదేంటంటే నువ్వు మరొకసారి ఆడాలి. కానీ ఏంటంటే ఇప్పుడు 100 మీటర్స్ కాదు, 400 మీటర్స్ నువ్వు ఆడవలసిన ఛాన్స్ వచ్చింది. నెగ్గితే మాత్రం మంచిగా మనము చెప్పుకోగలుగుతాము. నువ్వు తప్పకుండా ఆడాలి అని అంటే ఇది ఆదివారం కాదు కదా, నేను నేర్చుకోకపోయినా, నాకు అంత సామర్థ్యం లేకపోయినా నేను దేవుడు నాకు ఆ శక్తినిస్తాడు, నేను ఆడతానని ముందుకు వచ్చాడు. అయితే అతను ఆడదామని ముందుకు వచ్చిన ఆ టైంలో ఒక పెద్ద ఆయన వచ్చాడండి, ఒక పేపర్ ఇచ్చాడంట. ఆ పేపర్ ఇస్తే ఆ పేపర్ ఓపెన్ చేద్దామంటేనేమో విజిల్ వేస్తారు, స్టార్ట్ అయిపోతుంది గేమ్. అయితే తను అది పాకెట్లో పెట్టేసుకుని పరిగెట్టడానికి మొదలైపోయాడు. పరిగెడుతున్నాడు. మరి చక్కగా 400 మీటర్స్ ఎలాగా ఆయన పరిగెత్తాడో ఆయనకే తెలీదు. అయిపోయింది. వచ్చిన తర్వాత అందరూ కూడా మరి క్లాప్స్తో అతన్ని అభినందిస్తున్నారంటండి. ఎందుకంటే 100 మీటర్లు పరిగెత్తే మీరు 400 మీటర్లు పరిగెత్తడం చాలా గొప్ప విషయం అంటుంటే ఆయన చెప్పడం జరిగిందంటండి. 100 మీటర్లు మాత్రమే నేను పరిగెత్తాను, కానీ 300 మీటర్లు నా పక్షమున నా దేవుడే
పరిగెత్తాడు, నా పక్షమున దేవుడే నాకు విజయంనిచ్చాడు అని దేవుని గణపరచడం జరిగిందంటండి. అనేక మందికి కూడా అదే విషయం చెప్పాడంట, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుకే నేను విజయం సాధించాను. అయితే అతనికి గుర్తొచ్చిందంట, నేను పరిగెత్తే ముందు ఒక ఆయన వచ్చి నాకు ఒక పేపర్ ఇచ్చారు కదా, ఏముందో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో రాయబడి ఉన్న మాట ఏంటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే కదండి, ఈరోజు దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని నువ్వు నీ చిట్టాలని గణపరిస్తే, నీ బంధువులు గణపరిస్తే నువ్వు దేవుని గణపరిచిన వారం ఎలా అవుతాము? కాదు. ఆదివారం మేము ఎవ్వరం ఇంటి దగ్గర ఉండము. కావాలంటే మీరు మండే రండి, ట్యూస్డే రండి, వెడ్నెస్డే రండి, ఏ రోజైనా వీక్లీ మేము మీకోసం హాలిడే అయినా పెట్టుకుంటాం. కానీ సండే మాత్రము అది నా దేవుని యొక్క దినము, నా ప్రభు దినము, నేను దేవుని సన్నిధిలో ఉంటానని మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. తండి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.